అన్ని రాష్ట్రాల ఆమోదం పొందితేనే ఎస్సీ వర్గీకరణ సాధ్యమని మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు డాక్టర్ జనార్దన్ తెలిపారు. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ మాల మహానాడు ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరిగిన భారత్ బంద్లో భాగంగా సంగారెడ్డిలో నిర్వహించిన బంద్ విజయవంతమైందని అన్నారు. ఎస్సీ వర్గీకరణకు తాము వ్యతిరేకం కాదని, కులగణన చేసి అట్టడుగు వర్గాల వారికి రిజర్వేషన్లు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అన్ని రాష్ట్రాలు ఒప్పుకోవడం లేదని, రాజకీయ దురుద్దేశంతోనే సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిందని ఆయన అన్నారు. మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు డాక్టర్ జనార్దన్తో మా ప్రతినిధి రాజు గౌడ్ ఫేస్ టు ఫేస్. నిర్వహించారు కదా, ఎలా సక్సెస్ అయింది అనుకుంటున్నారు? ఈ నెల 1వ తారీఖున సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం మూలంగా రాష్ట్రాలకు అధికారాలు ఇస్తూ తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి మాల సామాజిక వర్గానికి చెందిన నాయకులందరూ కూడా ఇది భారత్ బంద్ను ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా సంగారెడ్డి జిల్లా నుండి కూడా మాల మహానాడు కానీ, అనుబంధ సంఘాలు కానీ, మరి అంబేద్కర్ సంఘాలు కానీ, వివిధ సంఘాలు కూడా మాకు మద్దతు తెలపడం జరిగింది. ఈరోజు మేము మాల మహానాడు తరపున ఆధ్వర్యంలో బంద్ను నిర్వహించాము. మా ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు కూడా బంద్ చేయగలిగాము. ఇటు వర్తక వ్యాపార సంస్థలు కూడా బంద్ చేయగలరు. వాళ్ళు కూడా మాకు సహకరించడం జరిగింది. మేము దీన్ని ముఖ్యంగా తెలియజేయడం ఏమంటే, ఎస్సీ వర్గీకరణ అంశం అనేది సుప్రీంకోర్టు తప్పుడు తీర్పు ఇవ్వడం అనేది మా అభిప్రాయం. ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పు లోపల ఇవ్వడమే ఒక రాజకీయ కుట్రలో భాగం. దీన్ని వర్గీకరణ చేయాలని ఉంటే పార్లమెంటు 1/3 మెజార్టీతోని, ఉభయ సభలు 1/3 మెజార్టీతోని, రాష్ట్రాలు కూడా 1/3 మెజార్టీ ఆమోదంతో వర్గీకరణ అంశాన్ని తీర్మానం చేసి వాళ్ళు రాజ్యాంగ నిపుణులకు పంపాల్సిన అవసరం ఉంది. కానీ ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, మనువాదులు కలిసి ఎస్సీ ఎస్టీలను విడదీసి వాళ్ళని విచ్ఛిన్నం చేయాలనే ఉద్దేశంతో వర్గీకరణ అంశాన్ని ముందుకు తీసుకొచ్చారు. ఈ విషయం లోపల మేము అన్ని సంఘాల ఆధ్వర్యంలో మేము ధర్నా నిర్వహించాము. ధర్నాలో సక్సెస్ అయ్యామనేది మా అభిప్రాయం. అయితే ఈ అంశాన్ని ఇప్పుడు ఇంతవరకే ఆగదు. రాబోయే కాలంలో కూడా దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా వర్గీకరణకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఉత్తర భారతదేశంలో 100 మంది ఎంపీలు, పార్లమెంట్ సభ్యులు కూడా వ్యతిరేకించారు. అందుకు మాకు చాలా సంతోషం అనిపించింది. ఈరోజు ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం కూడా చాలా ముందడుగు వేస్తుంది. మేము కూడా న్యాయ నిపుణుల సలహాల ప్రకారం కేంద్రంలో సుప్రీంకోర్టులో కూడా వాళ్ళు 7 మంది జడ్జీలతో వాళ్ళు తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పుకు వ్యతిరేకంగా 9 మంది జడ్జీలతో తీర్పు ఇవ్వడానికి మేము ముందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంతవరకే పిటిషన్ వేయడం జరిగింది. తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలు, మాల సామాజిక వర్గ నాయకులు అందరూ కలిసి ఇప్పటికే కొంతమంది పిటిషన్ వేయడం జరిగింది. ఇప్పటికి మరి ఇంకా కొంతమంది కూడా పిటిషన్ వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ అడ్డుకుంటాం. ఎస్సీ వర్గీ ఎట్లా కూడా అడ్డుకుంటామని మేము మాలమానాడు తరఫున తెలియజేస్తున్నాం. ఇంకోటి, చెయ్యని వర్గీకరణ చేస్తే తప్పు లేదు, కానీ ఎట్లా చేస్తావు? కులగణన లేదు, జనాభా లెక్క లేదు, ఏ ప్రాతిపదిక మీద వర్గీకరణ చేస్తావు? వర్గీకరణ చేయాలంటే కులగణన చెయ్యి, మేము వద్దట్లేము. ఎవడైతే అట్టడుగు వర్గాలు ఉన్న సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి పేదలు, నిరుపేదలు గుర్తించి వాళ్ళకు రిజర్వేషన్ కల్పించాలంటే రాజ్యాంగ పార్లమెంటు ద్వారానే సవరణ చేసి వర్గీకరణ చేయవలసిన అవసరం ఉంది. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా కానీ 33 రాష్ట్రాల వాళ్ళు అమలు చేయాలని వాళ్ళు నిర్ణయించుకుంటేనే ఇది అమలు అవుతుందని అనుకుంటున్నారు. కానీ ఇది అమలు అవుతుందని మీరు భావిస్తున్నారా? నాకైతే నమ్మకం లేదు. ఎందుకంటే ఇది రాజకీయ కుట్రలో భాగమే. వర్గీకరణ అనేది జరుగుతుందని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే వర్గీకరణ జరగాలంటే అన్ని రాష్ట్రాలు ఒప్పుకోవాలి, రాజ్యసభలు ఒప్పుకోవాలి, పార్లమెంట్ సభ్యులు ఒప్పుకోవాలి, రాజ్యాంగ నిపుణులు ఒప్పుకోవాలి. అందులో రాష్ట్రపతి ఆమోదం తర్వాతనే రాజ్యాంగ సవరణ చేయవలసి వస్తుంది. ఇది అమలు జరుగుతుందని లేదు అనేది మాకు అయితే అర్థమైతే లేదు. అమలు కాదని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే అసలు రిజర్వేషన్లు ఎక్కడున్నాయి? ఏ సంస్థలు ఉన్నాయి? ప్రైవేట్ సంస్థల సెక్టార్లో రిజర్వేషన్లు లేవు, ఈ ప్రభుత్వ ఉద్యోగాల రిజర్వేషన్లు లేవు.
అంతా వాళ్ళే ఉన్నాయి. ఇప్పుడు మనవాదులు ఉన్న ఓ 3% వాళ్ళే 90% ఉద్యోగాలు వాళ్ళకే ఉన్నాయి. ఎస్సీ ఎస్టీలకు ఎక్కడ ఉద్యోగాలు ఉన్నాయి? ఏదో చెప్పరాసి మామూలు చిన్న చిన్న అటెండరు అవి ఏదో ఉన్నాయి తప్ప ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఉన్న పెద్ద పెద్ద పోస్టులు అంతా మనవాదులే ఉన్నారు. అసలు రిజర్వేషన్ అమలు జరుగుతలేదు. ఇక ఖచ్చితంగా రిజర్వేషన్ అమలు జరగాలంటే రాజ్యాంగబద్ధమైన రాజ్యాంగపరంగా అమలు చేయాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేయాలి. ఇది చిత్తశుద్ధితో పనిచేస్తలేదు. ఇది వర్గీకరణ అంశం అసలు కాదు, రాజకీయ కుట్రలో భాగమే. మనవాదులు మాలమాదిగలను విడదీసి విచ్ఛిన్నం చేసి వాళ్ళను నాశనం చేయాలని చూస్తుంది ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని నా అభిప్రాయం. ఇప్పుడు ఈ బంద్ని చూసే తర్వాతనే మందకృష్ణ మాదిగ ఒక ప్రకటన చేశారు. ఈ రాహుల్ గాంధీ కానీ ఖర్గే కానీ వాళ్ళ నిలదీస్తామని చెప్పేసి ఆయన ప్రకటించారు. దీనిపై మీ అభిప్రాయం? ఇప్పుడు రాహుల్ గాంధీ వాళ్ళు రాజకీయ నాయకులు పూటకు ఒక మాట్లాడతారు, ఈరోజు ఒక మాట్లాడతారు, రేపు ఒక మాట్లాడతారు. ఇప్పుడు వర్గీకరణ రేవంత్ రెడ్డికి తీర్పు ఇవ్వడానికి మేము అమలు చేస్తామన్నాడు. ఎలా అమలు చేస్తాడు? కులకరణ చేసిండా? కేంద్రం చేయాలి కదా. అది రాజకీయ కుట్రల భాగమే. వీళ్ళు అన్నీ అమలు కావు. వీళ్ళు ఏది కూడా నెరవేర్చరు. ఇదంతా దళితులను సామాజిక వర్గంలో అట్టడుగు వర్గాలు ఉన్న పేదలను ఇబ్బంది పెట్టడం కోసమే ఈ మనవాదుల కుట్రల భాగమే ఈ వర్గీకరణ అంశం.